తర్వాత సొంత సిస్టర్ అనమాట. సొంత సిస్టర్ పక్క కాలు చేతకుండా దొరికింది. చెప్పు నేను రాజు ఎందుకు ప్రతిసారి ఏడిపిస్తాం ఎందుకు? అప్పటికే మా మమ్మీ చనిపోయింది, మేము నలుగురం ఆడపిల్లలం కదా. తీసుకొస్తారు, చూపిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే ఏదో స్పాట్ లెక్క పెట్టుకొని. నైట్ వరకు 12 వరకు 1 వరకు కూర్చోవాలి, అలానే లేచి ఉండడం వాళ్ళ కోసం, కాలొత్తి పెంచుకుంటూ. మా డాడీ చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, అది నువ్వు చూసినావు. హారికని కలవరిచ్చినా కూడా వాళ్ళు పంపించలేదు. చాలా సఫర్ అయినా, ఏడ్చినా తలుచుకొని వాళ్ళు డ్రింక్ చేసేటప్పుడు కూడా మా చెల్లిని కూర్చోబెట్టుకుంటూ నేను మాటలనిపించుకుంటున్నా సొసైటీ పరంగా, కానీ నా చెల్లెళ్ళకి అట్లా అవ్వద్దు. ఊర్లో మన నాయనని ఎట్లా చూస్తారో మీకు తెలుసు. నాకు అనిపించింది అక్క కాదు అమ్మ ప్లేస్ లోకి వచ్చి చూసుకుంటుంది నన్ను, అందరినీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ ట్విన్స్ ఎవరు అనుకుంటున్నారా? నేను తర్వాత సొంత సిస్టర్ అనమాట. సొంత సిస్టర్ పక్క కాలు చేతకుండా దొరికింది. చెద్దకుండా దొరికినట్టుంది. మా చిన్న చెల్లి చెత్తకుండా దొరికింది. మా ఫోన్ చేసి ఏడుస్తుంది. నిజంగా దొరికిందా? ఏం లేదు, అందరం అమ్మ దగ్గర నుంచే పెట్టినాం. అమ్మ దగ్గర పెట్టినా నిజం పక్క లేదు, నా చెల్లె చెత్త జోక్ చేసిన. సో గైస్, చాలా మంది అడిగారు కదా కింద కమెంట్లో, నేను చెక్ చేసిన ప్రతి కామెంట్కి రిప్లై కూడా ఇచ్చిన. నేను అయితే లైఫ్ స్టోరీలో తను చెప్పింది, అటు చూడు ఏం చెప్తావా నైన్త్ లైఫ్ స్టోరీ చెప్పింది కదా, చెల్లె గురించి ఎంత కష్టపడుతుంది ఏంటి అనేది. ఇంకో విషయం చెప్పాలి, ఈ వీడియోలో చెప్పవచ్చు, నైన్త్ పర్మిషన్ తీసుకోలేదు. ఈ విషయం హారిక కూడా తెలుసో లేదో అది తెలియదు. ఒకసారి నయనతార ఫుల్ ఏడ్చింది అనమాట. ఎందుకు ఏడ్చింది, ఏమైంది నయనతార అని చెప్పి మేము దగ్గర తీసుకుంటే, లేదు ఇట్లా మా చెల్లి వేరే వాళ్ళ ఇంట్లో ఉంది, చాలా కష్టపెడుతున్నారు, తను పంపించట్లేదు అని చెప్పి ఏడ్చింది. అది నేను చెప్పేదానికంటే నయనతార చెప్తేనే బెటర్. చెప్పు నయనతార ఎందుకు ప్రతిసారి ఏడిపిస్తాం ఎందుకు? అంటే 2019లో మా మమ్మీ చనిపోయింది. అప్పటికి హారిక ఇంకా 7th క్లాస్. మా మమ్మీ చనిపోయినాక నేను అంటే నేను డిగ్రీ వరకు అది రెగ్యులర్ కాకుండా ఇండియా చదువుకున్నా. మా చెల్లెళ్ళు అట్లా కాదు, అంటే 2 చెల్లెలు స్టాప్ చేసినారు, నేహ ఒకటి హారిక ఒకటి. తర్వాత 1 yearకి ఏమైంది అని అంటే, మా ఊర్లో ఎట్లుంటారు అని అంటే, ఆటో వాళ్ళు లైన్ వేస్తే వాళ్ళు పడిపోయి లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ లైఫ్ కన్నా మాకేం అనిపించింది అని అంటే, మేము దోబేసాం. సో బేబీని పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పంపిస్తే, ఇప్పుడు నేను నా రెస్పాన్స్తో నేను నా ఫ్యామిలీకి చెప్పకుండా నేను పంపించిన శ్రీ, అది నేను చేసిన తప్పు, నేను పంపించిన. అయితే వాళ్ళు ఏమని మాట ఇచ్చారు అని అంటే, అప్పటికి మా డాడీ డ్రింక్ బాగా చేసినాడు. అయితే మా ఇంట్లో చెప్పలే, ఓన్లీ మా అత్తమ్మమ్మకి ఒకటి, వాళ్ళు మంచిగా చూసుకుంటారని నమ్మకం నాకు కూడా ఉండింది. వాళ్ళు ఒక ఆమె వాళ్ళ ఇంట్లో ఆమె చదువుకుంది, ఒక ఆమె డాక్టర్, ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. సో ఏమైంది అని అంటే, పంపించిన మంచిగా ఉంది, వాళ్ళే పెళ్లి చేస్తామని చెప్పారు. ఒక ఆడపిల్లకి ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే మా డాడీతో అంత చిన్న ఏజ్ అమ్మాయి ఎంత అందుకు పెళ్లి దాకా ఆమె చదువుకోని అంటే ఇంట్రెస్ట్ చూపించట్లే. అప్పటికే మా మమ్మీ చనిపోయింది, మేము నలుగురం ఆడపిల్లలం కదా. సో మన ఏహా ఉంటావా పెళ్ళైనామే, ఆమె ఇస్త్రీ బట్టలు చెప్పి ఐరన్ చేసుకుంటా మమ్మల్ని పోషించింది అని చెప్పేసి, నేను చదువుకున్నా కూడా ఆమెనే చేసింది. ఈ పిల్ల ఏం చేయాలంటే అవర కింద అవుతుందా ఏందా అది ఇది అని చెప్పేసి భయం వేసి పంపించినాము.
కానీ మా చెల్లిని సొంతం నా బ్లడ్ నేను నా తోడబుట్టిన దానికి నాకే చూపించకుండా నేను ఏదో చేస్తాను మళ్ళీ తోలుకపోయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకురాను. ఓయో హాస్పిటల్ ఉంది కదా, ఆడికి తీసుకొస్తారు, చూపిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే ఏదో స్పాట్ లెక్క పెట్టుకొని. అదేంటి అదంతా అట్లనే ఉండింది. నువ్వు అడగపోతున్నావు ఎందుకు నేను వెళ్తా ఇంటికి అనేది? నేను చాలాసార్లు అడిగినా వెళ్ళాను మళ్ళీ రావు, అక్కడ మంచిగా ఉండదు, మీ అక్క కూడా మంచిగా చూసుకోదని అక్క మీద నాకు ఇంకా బ్యాడ్గా చెప్పిర్రు. నా మీద ఎట్లయితే మొత్తం మా ఫ్యామిలీకి కూడా ఏంటంటే నా చెల్లి కోసం నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు. ఆమె కోసం డబ్బులు జమ చేస్తే వాళ్ళకి ఆమెకే ఉంటాయి. వాళ్ళ ఏదైతే నాకు మాట ఇచ్చినారో సో అండ్ సో ఇంత అమౌంట్ అని చెప్పి నా అకౌంట్లోకి వద్దు అని చెప్పిన. ఆమె అకౌంట్లో జమ చేయండి, ఆమెకే ఉంచండి, నాకేం అవసరం లేదు. కానీ ఏం చేసినారు అంటే నేను డబ్బులు తీసుకుంటున్నా అని చెప్పేసి స్ప్రెడ్ చేసినారు. అట్లా మా చెల్లికి కూడా ఆ పిల్లకి ఏం తెలియని మైండ్ సెట్. ఒక 10 years 11 years ఉన్నప్పుడు ఆమె పోయింది అక్కడికి. కానీ 6 years 5 years వరకు అక్కడే ఉండింది. మంచిగా చూసుకున్నారు అప్పుడు నిన్ను? వెళ్ళిన కొత్తలో మంచిగా చూసుకున్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత చాలా సఫర్ అయినా. అంటే ఏ విధంగా? ఎక్కువ వర్క్, ఎక్కువ అసలు రెస్టే లేకుంటుండే, మొత్తం చూసుకోవడం, మార్నింగ్ తొందరగా లేవడం, నైట్ వరకు 12 వరకు 1 వరకు కూర్చోవాలి, అలానే లేచి ఉండడం వాళ్ళ కోసం, కాలొత్తి పెంచుకుంటూ. ఇలాంటివన్నీ అంటే అవన్నీ అంటే నా వల్ల కాదన్నా కొంచెం సేపు చేయించుకుంటా అని కూర్చోబెట్టుకునే వాళ్ళు. కానీ నేను చాలా సఫర్ అయినా. అక్క కాల్ చేద్దామన్నా, ఎవరికి కాల్ చేద్దామన్నా పక్క నుండే మాట్లాడిపించేవాళ్ళు. కంఫర్టబుల్గా ఉండేదే కాదు అసలు. అక్క వచ్చినప్పుడు, ఇంకా ఊరికి వచ్చినప్పుడు నేను ఓపెన్గా మాట్లాడినప్పుడు వాళ్ళతో మాట్లాడినా నాకు భయం వేసేది. అంటే ఎందుకు భయం? దేనికోసం భయం? వాళ్ళతో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పుకున్నాను అనుకో, వాళ్ళు నన్ను ఇంకా తిడతారు, నేను అట్లా చేసినా, మేము అట్లా చేసినామా అని. అవును, మీ ఇంటి దగ్గరకే వచ్చేసావు, ఇంకంటే భయం నీకు? హారికని అసలు లాస్ట్ మూమెంట్ లో వరకు పంపించలే వాళ్ళు. ఎప్పుడైతే తిన్న తర్వాత నిఖిత ఉంది కదా, నిఖిత ఫంక్షన్ ఉన్నప్పుడు నేను నా చెల్లిని ఎట్టయినా సరే తెచ్చుకోవాలి, వాళ్ళ ఇన్ని ఇయర్స్ ఉంది, ఆ డబ్బులు మాకేం అవసరం లేదు, ఫంక్షన్ కి 2 days అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ పెట్టేసుకున్నాం. ఆ 5-6 days ఉన్నా కూడా మధ్యలో వేరే పర్సన్ అంటే మా అమ్మయ్య ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా మరి? ఎవరికేం కంప్లైంట్ ఇవ్వాలి. ఆడంతా మేమే అగెనిస్ట్ ఉన్నాం. మా డాడీ తాగుబోతాడు అని చెప్పేసి మొత్తం వాళ్ళకి చెప్పారు. వాళ్ళకు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి అదంతా ఎందుకు అంతగానో నా చెల్లె భవిష్యత్తు ఎందుకు అంత గలీజ్ చేసుకోవాలి, ఇప్పుడే పోలీస్ స్టేషన్ అది ఇది అనుకుంటా అని చెప్పేసి నేనే ఇంకా అంతా అసలు పంపియొద్దని ఫిక్స్ అయ్యి ఇంట్లోనే దాపెట్టుకుంటా చేసుకుంటా వచ్చి వచ్చిన 1-2 monthsకే మేకప్ దానికి పంపించేసినాము. కానీ నువ్వు అప్పుడు చాలా ఏడ్చావు మీ చెల్లి గురించి. ఎందుకు ఏడ్చావు? పాపం అన్న, సారీ శ్రీ, పాపం అంటే నేను చదువుకున్నా, మా చెల్లి వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు. తనకు మేకప్ అదే పంపించినప్పుడు హరిక ఇన్ని డబ్బులు పంపియు, ఇది ఇట్లా చెయ్యు, మొబైల్ రీఛార్జ్ చెయ్యు అన్నప్పుడు నాకు వస్తుందా, నువ్వు ఎట్లా చెప్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్స్ ఇస్తుండే. అప్పుడు అయ్యో తప్పు పని చేసినా కదా అప్పుడు పంపించి అని చెప్పేసి. తర్వాత నా చెల్లి అదంతా సెకండరీ శ్రీ. మా డాడీ చావబతుకుల మధ్యలో ఉన్నాడు, అది నువ్వు చూసినావు. మా డాడీ ఇట్లా చూస్తా హారిక మేమందరం కళ్ళ ముందరనే ఉన్నాం. మా సెకండ్ చెల్లికి డెలివరీ అయ్యింది. హారిక అని కలవరిచ్చినా కూడా వాళ్ళు పంపించలేదు. మీ డాడీకి యాక్షన్ విషయం తెలుసు? మీ డాడీకి ఇలా అయ్యిందని కదా, హాస్పిటల్ పడ్డాడు, చావు వరకు వెళ్ళి వచ్చిందని చెప్పి నీకు తెలుసా? నాకు అంటే అంతవరకు అక్క కాల్ చేసి చెప్తూనే ఉంది, తీసుకెళ్తా అని చెప్పారు, కానీ ఇంకా తీసుకెళ్ళము, అక్కడ అంతా సెట్ అయిపోయిందంట. ఆడికి కాల్ చేస్తుంది, వస్తున్నా నేను డబ్బులు పంపిస్తాను కానీ తను పంపించము అన్నట్టు మాట్లాడిన వాళ్ళు. నేను వెళ్తా అని వాళ్ళ ముందే ఇచ్చిన. నేను వెళ్తా, చూస్తా, ఒకసారి మీరు కూడా రండి, నా దగ్గరనే ఉండండి, నన్నేం వదిలేకండి, జస్ట్ చూపించుకొని రండి అన్నా. లేదు నువ్వు అక్కడికి వెళ్తా మళ్ళీ రావేమో, అక్కడ అందరూ నీ మైండ్ సెట్ చేంజ్ చేస్తారు, అట్లాంటి మాటలు మాట్లాడినారు. డాడీని చూద్దామన్నా, చూడాలనిపించినా, ఫ్యామిలీని చూడాలనిపించినా తీసుకెళ్ళండి అంటే ఎక్కడికైనా వస్తారు, వాళ్ళని చూపిస్తారు, మళ్ళీ మాట్లాడిపిస్తారు, మళ్ళీ తీసుకెళ్తారు. ఫ్రీగా మాట్లాడాలన్నా పక్కన నిల్చొని మాట్లాడతారు వాళ్ళు. నేను అట్లానే మాట్లాడినా. ఒకసారి గట్టిగా మాట్లాడితే అక్కడ బాగాలేదు,
ఎలా వెళ్తావు, వెళ్ళి ఏం చేస్తావు, మీ డాడీ కూడా మీ అక్క కూడా అదే అంటారు, అక్కడ బాగాలేరు వెళ్ళి వచ్చేస్తా అన్నా అస్సలు వదలలేరు వాళ్ళు నన్ను. మిస్బిహేవ్ ఏం లేదు, కానీ నాకు నచ్చలేదు, చాలా వరకు అయిపోయింది, చాలా సఫర్ అయినా, ఏడ్చిన తలుచుకొని ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉండేది నాకు. ఏమేం పని చేపిస్తున్నావు? రోజు టిఫిన్స్ అంటే లంచ్ పెట్టాలి, టిఫిన్ చేయాలి, బాబుని చూసుకోవాలి, సగం వాళ్ళని కూడా చూసుకోవాల్సి వచ్చేది నేను. వాళ్ళ దగ్గరనే ఉండాలి, తింటప్పుడు వాళ్ళ దగ్గరనే ఉండాలి, నైట్ పడుకునేంత వరకు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో అప్పుడు పడుకోవాలి. ముందు వెళ్ళి పడుకున్నాను అనుకో దానికి క్వశ్చన్లు వేస్తారు, తొందరగా పడుకున్నావు కదా ఎందుకు తొందరగా లేవవు అని. నువ్వు క్వశ్చన్ చేయకపోతున్నావు, ఎందుకు అసలు పని చేయాలి ఏంటి, ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికని? చిన్న పనులు వేస్తే ఏమవుతుంది, నేను అన్నా ఆల్రెడీ బాబుని చూసుకోవడానికి ఒకటే అనుకున్నా కదా, మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా అని క్వశ్చన్లు వేసారు వాళ్ళు. చెప్పినారా నీ చెల్లిని బాధపడడం నీకే తెలుసు అనుకుంటా, నువ్వే నాకు సగం ఇప్పుడైతే సగం చెప్పిన అనిపిస్తుంది. వై బికాస్ ఆఫ్ ఆ రోజు నేను చూసిన, ఆ రోజు నయనతార ఏడుస్తుంది అనుకుంటా, చిత్రపూర్లో అనుకుంటా. నాకు నిజంగా నీకు విషయం తెలియదు, మీ అక్క ఒక రోజు ఫోన్లో గొడవ అవుతున్నా కూడా మీ డాడీ యాక్సిడెంట్ టైంలో ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది, టూ మచ్గా ఏడుస్తుంది. అప్పుడు నాకు కూడా తెలియదు ఏంటంటే నయనతారకి హారిక అనే ఒక చెల్లె ఉందని చెప్పి నాకు నిజంగా తెలియదు ఆ రోజు వరకు కూడా. అప్పుడు మేము నయనతారని అడిగితే మా చెల్లెకి ఇట్లా చిన్న ఏజే, కానీ ఈ చిన్న ఏజ్లో మా చెల్లికి ఇలా చేపిస్తున్నారు అదని చెప్పి మాట్లాడితే, కానీ మేము మాట్లాడతాం పర్లేదు ఎందుకు ఏడుస్తాం అని చెప్పి మాట్లాడినా. అయినా కూడా ఆ టైంకి ఏమైందో తెలియదు. ఏమైంది ఎంత టైంకి అసలు? ఆ రోజు పంపించండి అంటే పంపించట్లేదు, నాకేం భయం వేస్తా అంటే మా చెల్లి ఫ్రీగా మాట్లాడలేకపోతుంది. నాకేమేం డౌట్స్ వచ్చినాయి అంటే, నేను మా చెల్లిని అబ్జర్వ్ చేసిన తర్వాతకి వాళ్ళు నైట్ 12 వరకు అట్లా కూర్చోబెట్టుకోరు అని అంటే, వాళ్ళు డ్రింక్ చేసేటప్పుడు కూడా మా చెల్లిని కూర్చోబెట్టుకుంటూ కూర్చోబెట్టుకున్నారంట కాళ్ళు ఎత్తడానికి. దానికి మా చెల్లి నాకు చెప్పట్లేదా లేకపోతే నేనే అంత అర్థం చేసుకుంటున్నాను అని చెప్పేసి నాకు అట్లా అనిపించింది. నేను మా చెల్లెల మ్యాటర్లు ఏమన్నా అయితే నేను తీసుకోలేను, అంటే నేను ఫేస్ చేస్తున్నా, నేను మాట్లాడిపించుకుంటున్నా సొసైటీ పరంగా, కానీ నా చెల్లెళ్ళకి అట్లా అవ్వద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడాలి, ఎవరేమన్నా సరే ఇందిరాబాయి అన్నట్టు బతకాలి అన్నట్టు నేను ఉంటా. కానీ నాకు నా చెల్లి నిజం చెప్తుందో లేదా అని చెప్పేసి నాకు తెలియదు. ఇప్పటికైనా నమ్మకం ఉందా? నాకు నా చెల్లి మీద ఉంది, కానీ ఏమైనా దాస్తుందేమో అని చెప్పేసి క్లియర్గా మాట్లాడదాం ఓపెన్గా అంటే భయపడుతుందేమో అని చెప్పేసి అని అనిపిస్తుంది. అంటే 6 years నేను దాన్ని చూడలేదు, వాళ్ళ ఇల్లు నాకు తెలియని కూడా తెలియదు, అసలు ఎప్పుడు పోలేదు, అస్సలు తెలియదు. అదే మీ డాడీకి తెలుసా? పోనీ మా డాడీ వాళ్ళకి కూడా తెలుసు అని అంటారు, ప్లేస్ చెప్పండి అంటే నాకు గుర్తుకు లేదు అని అంటారు మీ డాడీ వాళ్ళు. ఓకే, మీ చెల్లికి ఎందుకు మేకప్ చెప్పి నాకు చెప్పావు, లాస్ట్ వీడియోలో కూడా చెప్పావు. మీ చెల్లికి చెప్పు, మీ చెల్లికి ప్రామిస్ ఎందుకు, అసలు నీ గోల్ ఏంటి, మీ చెల్లి ఏమవ్వాలనుకుంటున్నాను మీ చెల్లికి చెప్పు. అంటే చదువుకుంటే తన ఇష్టం ఏదైనా చదివిస్తా. నాకు చెప్పకు, మీ చెల్లికే ఓపెన్గా చెప్పు. అంటే నువ్వు ఒకవేళ చదువుకొని ఉంటే, అంటే 7th తర్వాత అప్పుడు అమ్మ చనిపోకపోయి ఉంటే నేను చదువుకుంటే అప్పుడు నాకైనట్టు నేను చదివిస్తుండేమో. అప్పుడు నాకంటూ ఏం తెలీదు కాబట్టి నేను చదివించకుండా మిమ్మల్ని కూడా నేను అప్పుడు సపోర్ట్ చేయలేదు. అంటే సొసైటీలో చదువు ఉండాలి అని చెప్పేసి చాలా అంటారు. ఆ చదువుకునే 5 years గ్యాప్ వచ్చింది నీకు, అంత చదువు నాలెడ్జ్ లేదు కాబట్టి మేకప్ పరంగా అట్లా ఉండదు, చదువు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉండదు, మాటతోని మనం మెచ్చుకునేటట్టు అట్లా ఉంటుంది. సో నాకు నీకే స్ట్రెస్ ఉండొద్దు, బయట ఉండొద్దు, ఏముండొద్దు, అందరితో మాట్లాడుకుంటా చేసుకుంటా ఉండాలి అంటే అదే నీకు ఈజీ అని అనిపించింది కాబట్టి నీకు అదొకటి సజెషన్ చేసిన. అది నచ్చింది అని చెప్పి అంటే పోయేటప్పుడు నువ్వు భయపడ్డు, ఎట్లా నేను నేర్చుకుంటాను లేదు నాకు భయం వేస్తుందో నువ్వు భయపడ్డావు. కానీ రిజల్ట్ ఏంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను చాలా కష్టపడ్డా అని చెప్పేసి నీకు తెలుసు. ఫ్యూచర్లో నువ్వు నాకు నా మీద నాకు కాదు
ఊర్లో మన నాయనని ఎట్లా చూస్తారో మీకు తెలుసు. ఆయన పేరు ఇలా పెడితే చాలు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేనుండైనా సరే, నిఖిత నుండైనా సరే. అది తమ్ముడు ఇంకా చిన్నోడు కాబట్టి నేను పెళ్ళైన తర్వాతకి నేను అత్తమ్మని చూసుకోవాలి కాబట్టి ఏదైనా వాళ్ళకు నువ్వు బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఎప్పటికీ అనుకుంటా. సో నువ్వు ఆ మాట నాకు ఇస్తావు అని చెప్పేసి నేను అనుకుంటా. ఇస్తావో లేదో అనేది కూడా అన్ని నీ చేతిలోనే పెడతా. అండ్ ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ అవి ఇవి అని చెప్పేసి కూడా నేను చెప్పిన, అట్లాంటి పనులు మైండ్లోకి పెట్టుకోకండి. మీరు సక్సెస్ అయినాక మీరు కరెక్ట్ అని చెప్పేసి నాకు అనిపించకుండా మీది మీద మీకు నమ్మకం ఉందనుకో, అది మీరేమంటే అది అని చెప్పేసిన. అంత మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చింది ఎంతరా నీకు? పెద్దగా ఎన్నో ఎక్స్పీరియన్స్ అయ్యి ఎన్నో కష్టపడి ఎన్నో రోజులు ఏడుస్తే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ దొరుకుతాయి కదా. నువ్వు చెప్పు, మీ అక్క నీ ఫీలింగ్ ఏంటి? అక్క అంటే ముందు నన్ను పట్టించుకోలేదేమో అక్కడ పెట్టినప్పుడు కూడా కాల్ చేస్తుంది, కానీ ఇప్పుడు వచ్చినాక అయితే చాలా పట్టించుకుంటుంది. అక్కకు ఏంటంటే నేను మంచిగా పైకి రావాలి, చెయ్యాలి, డాడీని చెల్లెల్ని తమ్ముని చూసుకోవాలి, నీ కాళ్ళపై నువ్వు నిల్చోవాలి అని ఒక చెప్పింది. అలా చేయాలని కొంచెం నాకుంది. చూసుకుంటా డాడీని చెల్లెల్ని తమ్ముని పక్కా చూసుకుంటా. డాడీని చెల్లెల్ని తమ్ముని పక్కా చూసుకుంటా. మిస్టేక్స్ కూడా చేయను, అస్సలు చేయను. మిస్టేక్స్ చేస్తే తలకాయ తీస్తా. సో మీ అక్క లైక్ ఎలా అంటే ఇప్పుడు ప్రెసెంట్ కానీ కొంచెం ముందు ఒక లాస్ట్ 1 year 2 years నుంచి కూడా మీ ఫ్యామిలీకి ఏం కావాలన్నా, ఏదైనా హాస్పిటల్స్ ప్రాబ్లం అయినా, ఏమైనా తిండికి ఏమైనా ప్రాబ్లం అయినా ప్రతిదీ అక్కనే చూసుకుంటుంది. సో నీకు ఎప్పుడు అనిపించింది పాప మీ అక్క కష్టపడుతుంది, నాన్న మీద తాగుతాడు, మమ్మీ లేదు అని ఎట్లా ఎప్పుడైనా బాధపడ్డావు? చాలాసార్లు బాధపడ్డా. ఇప్పటికీ అక్క గురించి ఆలోచిస్తే అంతా అక్కనే మోస్తుంది, అక్కనే చేస్తుందని ఏడుస్తా. హాస్టల్లో ఉన్నప్పుడైతే అక్కనే అంటే కాల్ చేసేది, పదే కాల్ చేసి ఎలా ఉన్నావు, ఎట్లున్నావు అని ఒక భయం ఉంది. ఇంత దూరం పంపించిన భయంతో అయితే పంపించింది. సరే ఓకే అక్క గురించి నేను అసలు ఎప్పుడు ఏడవలేదు, ఈ మధ్యలోనే ఇచ్చిన. ఇంతగానం వస్తుంది అంటే నన్ను చూసుకోలేదు మధ్యన, అంటే అప్పుడు వదిలేసింది, ఇప్పుడు చూసుకున్నందుకు ఏడ్చిన. అంత మోస్తుంది, ఎలా భరిస్తుందో, అమ్మ ప్లేస్లో వచ్చింది అని. మా అక్క ఇప్పుడు నాకు గ్రేట్ అనిపిస్తుంది. అమ్మ ప్లేస్లోకి వచ్చి చెల్లెల్ని నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ ఉన్నా మళ్ళీ కాల్ చేస్తా అని అనదు. మనీ కోసం కాల్ చేసినా వేస్తుంది, మంచి చూసుకుంటుంది, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. చెల్లెల్ని నన్ను మంచిగా సెటిల్ చేద్దాం అనుకుంటుంది. నేను సెటిల్ అయిపోయినాక మా చెల్లెల్ని, మా డాడీని, మా తమ్ముని నేనే చూసుకుంటా. ఇద్దరు అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే. చెల్లితో ఇంత గ్రేట్గా ఎంత మెచ్యూర్గా మాట్లాడుతుంది, చెప్పిన ప్రతి మాట వింటా అంటుంది, మీ చెల్లిని మీ తమ్ముని డాడీని చూసుకుంటా అంటుంది. చెప్పని నేను అక్కడ కేటేకర్ దగ్గర ఉన్నప్పుడు మా అక్క మాట వినలేదు, అసలు పట్టించుకునేదాన్ని కాదు, వాళ్ళ మాటని పట్టించుకునేదాన్ని. కానీ ఇప్పుడు అక్క చూసుకుంటుందంటే గ్రేట్, చాలా మోస్తుంది. అసలు ఎలా మోసుకుంటుంది, అసలు లేకుండా అక్కకి మా మీద ప్రేమ. ఇప్పుడైతే చాలా చూసుకుంటుంది, ఏ ప్రాబ్లం రానిదు అక్క. మాకు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా నిలదీసి మాట్లాడుతుంది. ఓకే, ఒక అక్క ప్లేస్లో ఉండి ఎలా చేస్తున్నా నాకు అనిపించింది. అక్క కాదు, అమ్మ ప్లేస్లోకి వచ్చి చూసుకుంటుంది నన్ను, అందరినీ. హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఏడవద్దు. మీ అక్క ఏమనుకుంటుందో, మిమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటుందో, నువ్వు పర్ఫెక్ట్గా నీ మీద నువ్వు స్టాండ్ తీసుకొని మంచిగా హ్యాపీగా ఉండు. నేను అక్కకు మాట ఇచ్చిన, నేను నేర్చుకొని నాకు అందరినీ నిల్చొని మా అందరినీ చూసుకుంటా అని, అది నిలబెట్టుకుంటా. పెడదామా సార్ బ్యూటీ పార్లర్స్? నేర్చుకున్నాము మొత్తం.
నేర్చుకున్నాను. మొన్న మా నిఖిత ఉండి హారిక 2000 షాపింగ్ చేసిందా నిఖి అని అంటే ఆమె పార్లర్ చేసుకుంది కదా, ఓకే నేను కూడా ఎంబ్రాయిడరీస్ నేర్చుకుంటా చూడు, అప్పుడు చూపిస్తాను నీకు కూడా. సో హ్యాపీగా ఉండాలి, ఇద్దరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. చూసిన మీ చెల్లికి అర్థమైంది నీ స్ట్రగుల్ ఏంటి, నీ బాధ అనేది. చాలా మంది ఇంత చిన్న ఏజ్ లో తెలుసుకోలేరు, కానీ మీ చెల్లి మంచిగా చెప్తుంది. ఇప్పుడు నాకు మా అక్క కాదు ఒక అమ్మలా గైడ్ చేస్తుందని చెప్పేసి మీ చెల్లి చెప్తున్నా. ఎందుకు గడుస్తున్నావు? మా చెల్లి నాకు ఎప్పుడు ఇట్లా కనిపించలేదు. ఈవెన్ పార్లర్ నేను బ్యూటిషియన్ దగ్గర పోయి ఇడిచిన కదా, నేను కార్లో ఉండి నేను మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, వద్దు హారికని తీసుకుపోదాం నడువు, ఇన్ని రోజులు దూరం ఉంది, ఇన్ని ఇయర్స్ దూరం ఉంది, మళ్ళీ దూరం పెట్టాలా నాతో అవ్వట్లేదు అని చెప్పేసి. మా చెల్లి అది కూడా ఏడవలేదు శ్రీ, కానీ తర్వాత ఏడ్చింది అని చెప్పేసి అని అన్నది. అక్కడ హ్యాపీగా ఉంది, మంచిగా నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా అంతా వచ్చింది. వాళ్ళు కూడా మంచిగా చూసుకుర్రు, మంచిగా నేర్పించారు, మొత్తానికైతే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్స్? కొన్ని రోజులు వేరే దగ్గర నేర్చుకొని, అంటే మొత్తం ప్రాక్టీస్ అయిపోయేంత వరకు, తర్వాత అక్క బ్యూటీ పార్లర్ పెట్టేస్తా ఉంది. పిలుస్తారా ఓపెనింగ్? మనదే కదా ఇస్తారు. హ్యాపీ అని ఎప్పుడైతే అంతా హ్యాపీగా ఉంటున్నావా? సో అక్కడితో పోలిస్తే ఇక్కడ అంతా హ్యాపీ అన్నా? లేకపోతే చెప్పి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి మొత్తం బలగొట్టేది మంచిగా చూసుకుని హ్యాపీ అన్నా? సో మీరనే మంచి హ్యాపీగా కోరుకుంటున్నా. నేను ఎక్కువ మాట్లాడితే వీళ్ళు ఇంకా ఏడ్ చేస్తారు, నాకు నిజంగా ఏడిపించడం లేదు. ఎందుకంటే నేనైతే కూర్చో ప్రతిసారి ఏడుస్తుంది. ఒక వీడియో స్టార్ట్ ముందు చెప్తా, నా ఇందర కొంచెం వీడియో కోసం వేడవచ్చు కదా అని చెప్పి అంట, కానీ ఊరికే అనేస్తా. కానీ నాకు తెలుసు పక్క ఏడుస్తా అని చెప్పి. నాకు ఏడిపోయిన లేదు, నైన్తర్ ఎన్నోసార్లు ఏడుస్తున్నప్పుడు చూసిన, కానీ వాళ్ళ చెల్లి కూడా ఏడుస్తుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. నాకు చాలా నాకు ఒక చెల్లి ఉంటే నేను ఒక సింగర్ పేరెంట్ అయితే కూడా ఎంత చూసుకుంటున్నావు లేదో అన్నంత అయిపోయింది. వై బికాస్ ఆఫ్ నాకు కంప్లీట్ అన్నీ తెలుసు. చిన్న ఏజ్ అయినా కూడా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నాకు నైన్త్ అప్పుడప్పుడు కొన్ని చెప్తూనే ఉంటుంది. కాకపోతే నేనే కావాలని అన్నీ విన్నట్టు ఒకటే దగ్గర దృష్టి పెట్టారనమాట. చెప్తున్నా అని చెప్పేసి వదిలేస్తా. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడినా కూడా మళ్ళీ వీళ్ళు ఏడుస్తారని చెప్పేసి. నాకు నిజంగా మిమ్మల్ని ఏడిపోయిన ఇష్టం లేదు. మీరు మంచిగా హ్యాపీగా ఉండండి, తమ్ముడిని చెల్లిని డాడీని మంచిగా చూసుకోండి. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకవేళ నా అవసరం ఉంటే తప్పకుండా 100% చేస్తాం ఇద్దరికి. మీకు చేసేంత పెద్దోని కాదు, మీరు పెద్దోళ్ళు అయిపోయింది ఆల్రెడీ. మేమేం కాలేదు, అంతే శ్రీప్రభ వల్లనే ఇంత సపోర్ట్ వచ్చింది. ప్లీజ్ వాళ్ళకు కూడా బోర్ కొట్టుంటుంది శ్రీప్రభ అంటే అదేం లేదు. అంటే మా డాడీ రీజన్ మీ అందరికీ తెలుసు కదా, అందుకే అట్లా నెత్తి మీద ఇట్లా పెట్టుకొని వస్తా శ్రీప్రభని. నీకు తెలుసా ఏమైనా తెలుసా అసలు? నువ్వు హెల్ప్ చేసినావు అని చెప్పేసి తెలియదు. థ్యాంక్స్ చెప్పినారు, జోక్ చేసిన. సో వీళ్ళ డాడీ కానీ అప్పుడు ఎందుకంటే ఈ అమ్మాయి వీళ్ళ డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా రాలేదు. నేను అప్పుడు నాకేం తెలుసు అంటే 9th పర్సన్కి ఓన్లీ నిక్కీ మాత్రమే తమ్ముడు ఉన్నాడు కూడా నాకు తెలియదు ఎక్కువ. ఓన్లీ నిక్కీ అని అంటారు. అప్పుడు నిక్కీ వస్తుండే ఒక్కదే చెల్లేమో నేను అనుకుంటే. ఎంత పర్సన్ ఉండి అందరూ ఒకే దగ్గర ఉండే కూడా నేను ఒక చెల్లి ఉంది, ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ డాడీ పొజిషన్ ఎట్లా మీరు నమ్మరు. నిజంగా చెప్తున్నా, ఇలా మమ్మీ చనిపోయిందని కూడా ఎప్పుడు తర్వాత ఎప్పుడుకో తెలిసింది తెలుసా నిజంగా. సో ఇద్దరు హ్యాపీగా ఉండాలి. నువ్వు ఈమె కమ్మల, నీ కమ్మల ఈమె మంచిగా ఉండండి, మమ్మల్ని అందరూ మంచిగా ఉండండి అండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పెళ్ళి.